ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మ ప్రదక్షిణ. దేవాలయంలో దేవతార్చన తర్వాత అక్కడి పూజారి గారు మన చేతికి పువ్వులు ఇచ్చి మంత్రపుష్పం చదువుతారు. మనం ఆ పువ్వుల్ని హృదయానికి, శిరస్సుకు, కళ్ళకు అద్దుకున్న తర్వాత పూజారి గారు మన దగ్గర పువ్వులను స్వీకరించి గర్భగుడిలోని దైవానికి సమర్పించి మనల్ని ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. అప్పుడు మనం మన చుట్టూ 3 సార్లు తిరిగి సాష్టాంగ ప్రమాణం చేస్తాము. ఇది మనం అందరం చేసేదే. ఇప్పుడు దీనికి కొంతమంది గురువులు చెప్పిన అర్థం మనం చూద్దాం. మంత్రపుష్పం విశిష్టత ఏమిటంటే, పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అంటే, ఈ జగత్తంతా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు అని చెబుతూ, అతను మన హృదయ స్థానంలో అంటే నాభికి, మెడకు మధ్యలో ఒక కమలం మొగ్గ చివరిలో ధాన్యపు మన ప్రమాణమంతా అగ్నిశిఖ పసుపు కాంతితో వెలుగుతూ ఉన్న ఓ తేజస్సే ఆ బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతల రూపంలో ఉన్న ఆ పరమాత్మే అని, అతడు మూలకారకుడు, నాశరహితుడు, స్వయం ప్రకాశము గలవాడు అని చెబుతుంది. అదే విధంగా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కూడా మంత్రపుష్పం చెబుతుంది. అంటే మన లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని అర్థం. అలా ఎదురుగా ఉన్న దైవాన్ని కళ్ళు మూసుకొని, మన హృదయ స్థానంలో దర్శించుకొని, మన చుట్టూ మనం తిరుగుతూ, మన హృదయంలో ఉన్న దైవం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు భావించడమే ఆత్మ ప్రదక్షిణ. ఇది గర్భగుడిలో దేవునికి ప్రదక్షిణ చేయడంతో సమానం. మనం అంటే ఆత్మ, పరమాత్ముని కంటే అంటే భగవంతుని కంటే వేరు కాము అనే అద్వైత భావాన్ని చెబుతూ, మనిషిలో ఉన్న పరమాత్మ ఉనికిని తెలియజేసేదే ఈ మంత్రపుష్పం. ఇలా దేవునికి అర్పించిన పుష్పాలని మరలా మనం శిరస్సు మీద వేసుకుంటే, ఆ దైవశక్తి మనలో ప్రవేశిస్తుందని మన విశ్వాసం. 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసినప్పుడు దేవునికి 3 అర్జీలు పెట్టుకుంటాం. మొదటిగా ఈ జన్మలో గాని, గత జన్మల్లో గాని చేసిన ఏ పాపాలున్నాయో అవన్నీ ప్రతి అడుగుతో క్రమంగా నశించిపోవుగాక అని. తరువాత, ఓ దేవా! పాపముల నుండి పుట్టి తెలిసి తెలియక పాపములు చేస్తున్న నన్ను దయచేసి రక్షించమని శరణు వేడుకుంటున్నాను. చివరిగా నీవే నా ఏకైక ఆశ్రయం. నువ్వు తప్ప వేరే శరణ్యం లేదు. అందుకే కరుణాభావంతో నన్ను కాపాడు అని వేడుకుంటున్నాను అని కోరుకుంటాం. అంటే మనం తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించమని, మనలోని ఉన్న దేవుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పూర్తి శరణాగతి అవ్వడమే ఆత్మ ప్రదక్షిణకి అర్థం. ఇలా ప్రదక్షిణం చేయడం వల్ల పాపక్షయం, కర్మక్షయం జరిగి భక్తి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మ ప్రదక్షిణ తర్వాత సాష్టాంగ ప్రమాణం చేస్తాము. మన మనస్సుని, బుద్ధిని, వాక్కును, శరీరాన్ని అన్నింటినీ మించి మన అహంకారాన్ని ఆ భగవంతునికి పూర్తి శరణాగతి చేయడమే సాష్టాంగ ప్రమాణం. సర్వవ్యాపి అయిన భగవంతుడు మనలోని ఉన్నాడు అని నమ్మి సాష్టాంగ ప్రమాణం చేస్తూ పూర్తి శరణాగతి అవ్వడమే దీనికి అర్థం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.